కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, గు గే అనేటువంటి 2 అక్షరాలు కూడా వాళ్ళ యొక్క నామాక్షరంలో ప్రథమాక్షరంగా కానీ జన్మనామంలో కానీ ప్రథమాక్షరంలో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఈ కుంభరాశి సమూహంలో ఉంటారు. అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, గోసా సీసు అనేటువంటి అక్షరాలు, ఈ 4 అక్షరాలు కూడా కుంభరాశిలో సమూహంలోనే ఉంటాయి. అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అనగా సే సో ద ఈ 3 అక్షరాలు కూడా ఈ కుంభరాశి సమూహంలో ఉంటాయి. ఇక ఈ రాశి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు విచారం చేసినట్లయితే ఆదాయం 8, వ్యయం కూడా 8 కనబడుతోంది. రాజపూజ్యం 3, అవమానం 5 కనబడుతుంది. ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి ఇక గ్రహస్థితి ఆధారం చూసినట్లయితే ఈ రాశి వాళ్లకు గురువు 11/8/2016 వరకు 7వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు మళ్ళీ వచ్చేటువంటి ఉగాది హేవళంబి ఉగాది వరకు 8వ స్థానంలో బృహస్పతి ఉంటాడు. ఇక శని 26/1/2017 వరకు 10వ స్థానంలో, అలాగే ఆ తదుపరి వత్సరాంతం వరకు కూడా 11వ స్థానంలో ఉంటాడు. రాహు వత్సరాంతం అంతా కూడా 7వ స్థానంలో, అలాగే కేతు 1వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని ఆధారంగా చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి సహజంగా శారీరకంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణము, ఒక సంఘర్షణ ఏర్పడవచ్చు. ఆర్థికపరమైనటువంటి విశేషమైన వనరుల కోసం వేటాడడం కూడా జరగవచ్చు. అంతేకాకుండా ఎలర్జీ సంబంధమైనటువంటి సమస్యలు, చర్మ సంబంధమైన ఎలర్జీ కానీ లేదా ఇతరత్ర ఏదైనా ఎలర్జీ బాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త సహవాస దోషాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భావాలలో ఒక రకమైనటువంటి ఎప్పుడు ఒక సంఘర్షణ, ఎప్పుడు 2 రకమైనటువంటి ఆలోచనలు ఒకేసారి రావటం, వీలైనంత వరకు తక్కువ శ్రమతో అతి సులభంగా తొందరగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు రావటం, మనస్సులోనే 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉండడం, 2 రకాలైనటువంటి ఆలోచనలు చేయడం, ఇదంతా కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఇక అవివాహితులకు ముఖ్యంగా వివాహ సంబంధాలు కుదిరేటువంటి సమయాల్లో 1కి 2 సార్లు ప్రయత్నాలు చేయడం, 2వ ప్రయత్నంలో కాస్త సంబంధాలు నిశ్చయం అవటం, కాస్త విసుగు తెప్పించి సంబంధాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఈ కుంభరాశి వాళ్ళకు కనబడుతుంది. ఏ విషయంలో కూడా అత్యుత్సాహం మాత్రం పనికిరాదు సుమా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. వ్యసనాలకు, దురలవాట్లకు, స్నేహాల విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తోబుట్టువులతో అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం మాని తమ గురించి తాము ఆలోచించినట్లయితే ఆరోగ్యకరంగా ఉంటుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కాస్త నిరాశ నిస్పృహలు మాత్రం ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారాల విషయాలలో ఒక స్థిరమైనటువంటి వ్యాపారం పైన కానీ, ఒక స్థిరమైనటువంటి వృత్తి పైన కానీ ఏ రకమైనటువంటి ఒక స్థిరత్వం ఏర్పడకపోవటం, ఒకేసారి 4 ఆలోచనలు రావటం, అన్నీ తానే చెయ్యాలనేటువంటి ఒక రకమైనటువంటి భావాలు రావటం, అన్నీ ఒక అడుగు ఒక వ్యాపారంలో మరొక వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ ఒకేసారి 4 పడవలలో ప్రయాణం చేయాలి. ఈ రకమైనటువంటి ఆలోచనల వల్ల కొంత సమయం వృధా అవుతుంది. ఎప్పుడూ బిజీగా ఉన్నట్టుగానే ఉంటారు కానీ ఫలితం అక్కడ కనపడదు. ఈ రకమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే ఆలోచనలు కూడా వస్తాయి. అలాంటి ఆలోచనలు, సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా మీకు తారసపడవచ్చు. తొందరపాటు మాత్రం పనికిరాదు. వ్యాపారంలో పోటీదారులపై తెలివిగా ప్రవర్తించాల్సినటువంటి సమయం ఉంది. తర్వాత ఎవరు తనవారు ఎవరు పరాయి వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం ప్రలోభాలకు లొంగి తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి తాత్కాలిక ఆకర్షణకు లోనై మాత్రం అనవసరమైనటువంటి తన వారిని కొంతమందిని సజ్జనులను సహృదయం ఉన్నటువంటి వాళ్ళ మనస్సును గాయపరచకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులకు సంవత్సరం యొక్క మొదటి భాగంలో చక్కగా ఉన్నటువంటి సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే మేధా సంపత్తి చక్కగా విశేషంగా పెరుగుతుంది కనుక సమయాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలు ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా ఉదర సంబంధమైన సమస్యలపై తగినటువంటి జాగ్రత్త అవసరం. ఆరోగ్య సూచనలు పాటించాలి. దుర్జన సావాస కాస్త దూరంగా ఉండండి. స్త్రీ పురుషుల యొక్క స్నేహాల విషయంలో కూడా కొంత చికాకులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పూర్వార్థం సంవత్సరం యొక్క
మొదటి భాగంలో మాత్రం ఆరాటము ఆవేదనలు కాస్త తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడం, ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను తగిన విధంగా భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మొదటి భాగంలో మాత్రం అనాది కాలంగా ఉన్నటువంటి కొన్ని పాత వ్యాధులకు కొంత వ్యాధి నిర్ధారణ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కనబడినటువంటి పరోక్షమైన శత్రుబాధ కూడా కనబడుతుంది. మీ యొక్క పరపతికి ప్రతిష్టకు కొంత భంగం వాటిల్లే విధంగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది. కానీ వారే తనవారుగా మీరు భావించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. శ్రమ మీది ఫలితం మరొకరిది, ఈ విధమైనటువంటి వ్యవస్థ కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఉద్యోగస్తులకు స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు కానీ, తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఎంత కృషి చేసినా కానీ తనకు సరి అయినటువంటి గుర్తింపు లేదు కదా అనేటువంటి భావం కనబడుతోంది. కానీ సంవత్సరం కొద్ది రోజులు మాత్రం కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత సంవత్సరం యొక్క రెండవ భాగంలో దాదాపుగా డిసెంబర్ తర్వాత మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క శ్రమకు ఆ సమయంలో గుర్తింపు వస్తుందనేటువంటి విషయాన్ని గణించుకొని తొందరపాటు ఉండకుండా మీ యొక్క శాంతమే మీకు భవిష్యత్తులో శ్రీరామ రక్షగా మీరు భావించండి. అంతేకాకుండా విద్యార్థులు కూడా విద్యలో ముందడుగు వేస్తారు. చాలా కాలంగా వాయిదా పడినటువంటి పనులను కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంవత్సరం యొక్క చివరి భాగంలో మాత్రం ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు నిజాలు తెలుసుకొని వివరేమిటో తెలుసుకునే ప్రయత్నంలో మీరు సఫలమయ్యే అవకాశం కనపడుతోంది. సమాజంలో మీ స్థాయి మరియు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం సంవత్సర ఆరంభంలో కనబడుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇతర ప్రయోజనాలు కానీ మీరు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంత కలత చెందించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ, తమ ఆధీనంలో పనిచేయ వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో మీకు లభించే అవకాశం కనబడుతుంది. ఇష్టకన్యా ప్రాప్తి, నూతన వస్త్రభూషణాలు లభించుట, ఆభరణాలు, విద్యాలయాల్లో చక్కని ప్రవేశాలు ఇవన్నీ కూడా సంవత్సరం మీకు చక్కగా లభించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ఆరోగ్య విషయంలో, స్నేహాల విషయంలో, ఆలోచనలో తగినటువంటి సరి అయినటువంటి కొంత నియంత్రణ, కొంత ఆలోచనతో ముందుకెళ్ళాలి. భగవద్ అనుగ్రహం మాత్రం పరిపూర్ణంగా అవసరం. సంవత్సరం యొక్క చివరి భాగంలో మాత్రం శని యొక్క ఏకాదశ స్థాన స్థితి వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో జరిగినటువంటి అనేకమైన అవాంతరాలకు చక్కని పరిష్కారము, మీకు పేరు ప్రతిష్ట పెరగటము, తద్వారా మీరేమిటో ఎదుటివారు తెలుసుకునేటువంటి అవకాశాలు కూడా సంవత్సరం యొక్క చివరి భాగంలో వస్తాయనే విషయాన్ని తెలుసుకోండి. విద్యార్థులకు సంవత్సరం చివరి భాగంలో అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ రాశి వాళ్ళు శనేశ్వర, రాహు, కేతు ఈ 3 స్తోత్రాలను చక్కగా ప్రతిరోజు పారాయణం చేయండి. వీలైనట్లయితే గోసేవ చేయండి. అతి పేద విద్యార్థికి ఎవరికైనా కాస్త విద్యాదానానికై మీ వంతు కృషి చేయండి. తద్వారా అనేకమైన శుభ పరిణామాలు మీకు జరుగుతాయి.